యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దైవవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీరు మాతో కూడా ఏకీభవించి సత్యవాక్యాన్ని వినడానికి ఇష్టపడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీకు కర్ణాటకలోని హొస్పేట పట్టణం యొక్క క్రీస్తు సంఘం నుంచి మీకు ప్రసారం చేయబడుచున్నది. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉంటున్నాం. చాలా రోజుల నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాము. చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే పదును కలిగింది అని వాక్యం చెబుతుంది. కాబట్టి నాడు ఈ వాక్యముతో సాధకం చేయబట్ట చాలా అవసరం. చాలామంది సత్యవాక్యాన్ని సరిగా విభజించరు కదా. వారికి అనుకూలమైన బోధకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. అనుకూలమైన బోధల్ని అనుసరిస్తూ దేవుని ఉగ్రతకు గురి అవుతున్నారు అని మనము చూసుకుంటాం. చాలామంది బోధలను బట్టి దేవుడు మనకు ఒక గ్రంథాన్ని బైబిల్ని ఇచ్చాడు కాబట్టి అది కూడా కొత్త నిబంధనలో ఈరోజు క్రైస్తవ యొక్క గురి ఏమిటో అనేది కూడా మనకి బైబిల్లో పరిశుద్ధాత్మ చేత రాయించి దేవుడు మన చేతికి ఇచ్చాడు. కనుక మనం సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మనం బోధించడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యంలో లేని వాటిని కలిపి బోధించిన, ఉన్న వాటిని తీసివేసి బోధించిన శాపగ్రస్తులు అని మనకి బైబిల్లో కనపడుతుంది. మనం అలాగన లేని వాటిని బోధించి ఉన్నవాటిని తీసివేసి మనకిష్టమైనటువంటి బోధనలు చేయడం ద్వారా మనం దేవుని దృష్టిలో శాపగ్రస్తులాము కదా. అలాగైతే సత్యవాక్యాన్ని సరిగా మనం విభజించాలని చెప్పి హెచ్చరించబడుతుంటున్నాం. కాబట్టి సత్యం ఎప్పుడూ సంకుచితంగా ఉంటుంది. చాలామందికి సత్యం వినడానికి అంత ఇష్టంగా ఉండదు. లోకంలో ఉన్నటువంటి యొక్క విషయం మనకు బాగా తెలుసు. అదేమంటే అబద్ధాన్ని నమ్మనంత సులభంగా మనుషులు సత్యాన్ని నమ్మరు అని మనకి తెలుస్తుంది. కాబట్టి ఆ అబద్ధాన్ని చాలా త్వరగా నమ్ముతారు, కానీ సత్యాన్ని మాత్రము అంత త్వరగా నమ్మరు. కాబట్టి సత్యం ఎంతైనా అవసరం. మనుషుల్ని అనుకూలంగా మనం బోధించడము కాకోకుండా కేవలము దేవుని మహిమ కొరకు, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు మనము సత్యాన్ని ప్రకటించాలి. ఆ విధంగా మనం ఒక గురి పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఆరంభించున్నాము. కాబట్టి మనలో చాలామంది మనం చేసే ఈ కార్యక్రమం ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక మేలులు పొందుతున్నట్టుగా మనకి తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి క్రైస్తవ ప్రపంచంలో ఈరోజు భిన్నాభిప్రాయాలను బోధిస్తూ అవి సత్యమన్నట్టుగా రుజువుపరచడానికి చాలామంది క్రైస్తవులు ప్రయత్నం చేస్తుంటున్నారు. దేవుని వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అందులో మనకి ఏ కన్ఫ్యూజన్స్ రావు, ఏమి. బైబిల్ మాట్లాడే దగ్గర మనం మాట్లాడుకొని, బైబిల్ మౌనంగా ఉంటే అక్కడ మనం మౌనంగా ఉంటే మనకు వాక్యం సరిగా అర్థమవుతుంది. ఈరోజు చాలామంది అలాగన కాకోకుండా భిన్నాభిప్రాయాలు బోధిస్తూ అనేకుల్ని పెడదలోని పట్టిస్తున్నటువంటి బోధకులు ఉంటున్నారు. సరే, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, కొంత ముఖ్యమైన విషయాలు మనం ఆలోచన చేస్తుంటున్నాం. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ్యములో చాలా విషయాల్లో గందరగోళాలు పుట్టించే బోధలు బయలుదేరినాయి. మొదటి శతాబ్దపు క్రీస్తు యొక్క సంఘములో కూడా ఇలాంటి భిన్నాభిప్రాయాలతో ఉన్నటువంటి బోధలు చాలా బయలుదేరి అనేక సంఘాల్లో గలిబిలి లేపుతుంటున్నారు. కాబట్టి దేవుని ఆత్మచేత రాయబడినటువంటి వాక్యములో దేవుడు అబద్ధాలు ఏమి మాట్లాడు కదా. ఎందుకంటే దేవుడు ఆత్మతో మాట్లాడే మాట.
పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభు అన్నాడు, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అన్న మాట ప్రభు చెప్పాడు. కాబట్టి మనం మాట్లాడే బైబిల్లో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా సత్యముతో కూడినవై ఉన్నాయి. దేవుడు అబద్ధం ఆడు కదా, అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు. మనకు కొన్నిసార్లు దేవుని వాక్యం అర్థం కాకుండా లేనిపోని బోధిస్తామేమో, కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనకి అబద్ధాలు మాత్రం బోధించుడు. ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని యేసు ప్రభు చెప్పినటువంటి కొద్ది రోజులకే పరిశుద్ధాత్ముడు రావడము, అపోస్తులని సర్వసత్యములను నడిపించడము జరిగింది. ఆ సర్వసత్యం అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు పూర్తిగా రాయించి పెట్టి సంపూర్ణ నియమం అన్నటువంటి కొత్త నిబంధన మన చేతిలో ఉంచాడు. సరిగదా, మనం వాక్యాలను సరిగా విభజించుకోవాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలని పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా హెచ్చరించినాడు. ఈ విభజన అనేది మనం చేసినటువంటిది కాదు. పరిశుద్ధాత్ముడు ఆ విధంగా సత్యాన్ని సరిగా విభజించాలా అంటున్నాడు. కారణం, ఆ రోజుల్లో అసత్యానికి లోబడే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. అలాగా బైబిల్లో రాయబడినటువంటి అనేక ప్రాముఖ్యమైన విషయాలు, దేవుని నిగూఢ రహస్యాలు, దేవుని మర్మాలు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క దైవత్వము, కుమారుని యొక్క క్రీస్తు యొక్క దైవత్వం, పరిశుద్ధాత్మని యొక్క దైవత్వం అనే ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఆలోచించేటప్పుడు ఈరోజు క్రైస్తవ లోకం తమదే అయినటువంటి ఆలోచనతో దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి బోధిస్తుంటున్నారు. ఏదేమైనా మనము సత్యాన్ని మాత్రం నమ్మాల్సిందే. బైబిల్ ఏం చెప్తుందో అది మనము నమ్మాలి. అందులోనూ కొత్త నిబంధనలు ఏమి రాయబడి ఉందో అది మనము నమ్మడం చాలా అవసరం. కొత్త నిబంధనకి విరుద్ధంగా మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకించినట్టే కదా. కనుక పిల్లారా, మీ వద్ద బైబిల్ ఉంచుకొని, పెన్ను పేపర్ ఉంచుకొని, చెప్పబడే వాక్యాలని రాసుకొని, సత్యాలని పరిశీలించి, లేఖనాలను పరిశీలించి శోధించి మనం సత్యం తెలుసుకుందాం. అనేక విషయాల్లో మనం వాక్యాన్ని సరిగా బోధిస్తూ ఉండవచ్చు, కానీ ప్రాముఖ్యమైన విషయాల్లో కొన్నిసార్లు మనము తడబడుతూ ఉండొచ్చు. అలాగా కొందరికి వాక్యము సరిగా అర్థం కాక, ఆ వాక్యాన్ని సరిగా సంఘానికి వివరించి చెప్పక, అసత్యాన్ని బోధిస్తూ కేవలము తాము కలిగిందే సత్యమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నారు. అలాగే ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లో వల్లే కొంతమంది ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి అనేకములైన ముచ్చటలకు తిరిగి ఉంది. తమకు సొంత బోధకుల్ని, అనుకూలమైన బోధకుల్ని చేసుకున్నారని పత్రికల్లో చెప్తాడు పౌలు. అవి ఈరోజు కూడా జరుగుతున్నాయి. మొదటి శతాబ్దపు యొక్క క్రీస్తు సంఘంలో అవి జరిగినాయి. ఇప్పుడు కూడా అవి చాలా విపరీతంగా జరుగుతున్నాయి. క్రీస్తు సంఘములో మరి ఎక్కువగా అవి జరగడం అనేది చాలా విశేషమైనటువంటి సంగతిగా మనకి కనపడుతుంది. అలాగ పొరపాటున భిన్నాభిప్రాయాలు, అబద్ధ సిద్ధాంతాలు బోధిస్తున్నటువంటి ఆ విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం క్రీస్తు సిద్ధాంతం, లేదా క్రీస్తు యొక్క దైవత్వం. యేసుని ఎట్లా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవడం లేదు. యేసుక్రీస్తుని ఏ విధంగా బోధించాలో ఆ విధంగా బోధించడం లేదు. యేసుక్రీస్తుని ఏ విధంగా ఆలోచించాలో అది కాకోకుండా నేర్చుకున్నటువంటి సత్యానికి వ్యతిరేకంగా రాను 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 అనేకమైనటువంటి యొక్క దుర్బోధలకు తావిచ్చి, తాము ఏ రక్తముతో అయితే కొనబడినారో ఆ రక్తాన్ని కొని విమోచించినటువంటి నాథుడైన క్రీస్తును కూడా విసర్జించి సత్యవాక్యం యొక్క సరళము నుండి తక్కువైనారు చాలామంది. అది ఈ రోజుల్లో విరివిగా జరుగుతుంది. అలాగే సత్యం తొలగిపోవడానికి వాక్యం సరిగా అర్థం కాకుండా పోవచ్చు. వీళ్ళకి ఏదో లోకరీతిగా కొన్ని ఆశలు కలిగి ఉండవచ్చు.
ఏదో అలాగన్న అసత్యాన్ని బోధించడం ద్వారా కలిగే బెనిఫిట్స్ అవి కూడా ఉండొచ్చు. ఏదేమైనా కూడా మనం సత్యాన్ని ప్రకటించాలి. దేవుని సిద్ధాంతం గురించి కూడా బైబిల్లో బాగా రాబడింది, పాత కొత్త నిబంధనలోను. అలాగనే క్రీస్తు యొక్క సిద్ధాంతం, డాక్ట్రిన్స్ ఆఫ్ క్రైస్ట్, థియరీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును గురించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకొని క్రీస్తుని అనుభవపూర్వకంగా మనము ఎరిగి ఉండాలని కదా. క్రీస్తుని ఎరిగి ఉండాలి అనుభవపూర్వకంగా. ఎవరి ద్వారానో క్రీస్తుని గురించి తెలుసుకోవడము, క్రీస్తుని గురించి అనేదానికంటే క్రీస్తుని అనుభవపూర్వకంగా మనము కలిగి రక్షించబడి ఉండి ఆ క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని మనము బోధించాలి. అది దేవుని యొక్క చిత్తం కూడా. కాబట్టి కొంతమంది యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా బోధిస్తున్నారు కదా. ఆయన శిలువకు వ్యతిరేకంగా చాలామంది శత్రువులుగా బోధిస్తున్నారని వాక్యం చెప్తుంది. క్రీస్తు యొక్క సిద్ధాంతంలో క్రీస్తుని మనం సరిగా అర్థం చేసుకోవడంలో, క్రీస్తు ఎవరని ఆయన మనం సరిగా అర్థం చేసుకోవాలి అంటే ఆయన గురించినటువంటి కదా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము మొదట తెలుసుకొని వాటిని అనుభవించి ఉండాల. వాటి అనుభవం మనలో ఉండాల. ఏదో ఒక అబద్ధపు యొక్క కల్పనను గురించి, కథను గురించి గూర్చి రాయడం కాదు, చెప్పడం కాదు. క్రీస్తు వాస్తవంగా దేవుడు, లేఖనముల ప్రకారంగా అనేక రుజువుల్లో దేవుడు, అనేక ఆధారాలను బట్టి కూడా ఆయన దేవుడని, తాను దేవుడనని తానే చెప్పుకున్నట్టుగా అనేక కొత్త నిబంధన నిర్వచనాలను బట్టి మనము ఆ సత్యాన్ని ఎరిగి ఉండాలి. ఈ క్రీస్తు యొక్క దైవత్వం, తండ్రి అయిన దేవుని యొక్క దైవత్వం, పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం, టోటల్గా దేవుడు లేదా దైవత్వము అనే పదం చాలామందికి అర్థం కాక గలిబిల్లో ఉంటూ నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళే అన్నట్టుగా వారి బోధలనే బోధిస్తూ అబద్ధికులుగా అవుతుంటున్నారు. కొత్త నిబంధన ప్రకారంగా అబద్ధికులు పరలోకానికి బయటనే ఉంటారు, వెలుపట ఉంటారు. అబద్ధాలు బోధించే వాళ్ళందరూ వెలుపల ఉంటారు. ప్రకటన 22:15 మాట. గాడ్ హెడ్ దైవత్వం కదా, మనము బైబిల్లో రాబడినట్టుగా ఆలోచన చేస్తే ఈజీగా ఉంటుంది. దాన్ని వక్రీకరిస్తే మనకి అర్థం కాదు, మనకే అర్థం కాదు, వినేవాళ్ళని చెడగొట్టేస్తాం. యోబు గ్రంథములో ఇలాగ రాయబడింది, 11వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని గూఢాంశములను నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అనేటువంటి ఆలోచన అక్కడ చెప్తున్నాడు. చూడండి ఎంత బాగుంది అన్నమాట. దేవుని గూర్చిన గూఢాంశములు నీవు తెలుసుకొనగలవా? చాలామంది దేవుని గురించి గూఢాంశాలు తెలుసుకోకనే విచిత్రంగా పొరపాట్లు చేస్తూ ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని వక్రంగా బోధిస్తూ ఉన్నారు. గాడ్ హెడ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో దైవత్వం అని చెప్పిన యొక్క ఆ పదానికి అర్థం దేవుడు. దేవుని యొక్క గూఢాంశములను అనే మాట ఇక్కడ యోబు మాట్లాడవచ్చు. ఇది మనకు అర్థం కాకపోవచ్చు, కాకపోతే అర్థం చేసుకొని మనము దాన్ని అనుభవపూర్వకంగా మనం బోధించేవారుగా ఉండాలి. సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? మన జ్ఞానంతో మనం మాట్లాడితే కాదు కదా, దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానముతో మనం మాట్లాడాలా. అందుకనే లేఖనాలు బాగా యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాయి, ఆయనలో ఉన్న దైవత్వాన్ని గురించి. 1 తిమోతి 3:16 మనం గమనిస్తే నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పది అంటున్నాడు. కింద వచనాల్లో అక్కడ ఎస్పెషల్గా ఏం చెప్తున్నాడు? ఆయన సశరీరుడుగా పుట్టెను, దేవదూతలకు కనబడెను కదా,
లోకమందు నమ్మబడెను, ఆయన తేజోమయుడయ్యను, ఆయన ఆరోహణుడయ్యను. నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపడిన తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనముల యందు ప్రకటింపబడెను, లోకముందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను అన్నమాట అక్కడ మనకి కనపడుతుంది. ఇందులో ఏముంది? స్పష్టంగా యేసుక్రీస్తు దేవుడని మనకు అక్కడ కనపడుతుంది కదా. స్పష్టంగా మానవుడుగా దేవుడు వచ్చాను, వచ్చిన తర్వాత ఆయన ఏమి చేశాను, తర్వాత ఎక్కడికి వెళ్ళాను అనే విషయాలు దాంట్లో బాగా కనపడుతున్నాయి. మానవుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు తిరిగి ఆయన పరలోకానికి పోయేటప్పుడు ఎలాగెళ్ళినాడు? ఆయన దేవుడు కదా, ఆయన ఆరోహణమాయను, మహిమలో చేర్చబడెను. అందుకనే దేవుని యొక్క గూఢాంశాలు మనం అర్థం చేసుకుని మాట్లాడాలే కానీ మనకు వచ్చిందంతా కరెక్ట్ అని కూడా తప్పు. ఎవరో బైబిల్ విరుద్ధంగా బోధించి అది ఆకర్షించబడి అదే సత్యమని దానికి లోబడితే అది కూడా తప్పు. దేవుని గూఢాంశాలు తెలుసుకోవడానికి దేవుని వాక్యమే మనకి కావాలా? మన జ్ఞానం పనిచేయదు కదా. రోమపత్రిక 11:33లో అంత చక్కగా అక్కడ పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఆనాటి రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని ఎంతో బాగా హెచ్చరించినాడు. ఆ మాట చూడండి, బైబిల్లో ఇలాగ రాబడింది 33:11 రోమపత్రికలో. ఆహా, దేవుని బుద్ధి బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో సఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడేవుడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవుడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందదగలవాడేవుడు. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల పర్యంతరం ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎవరి గురించి రాబడింది ఇక్కడ? దేవుని బుద్ధి బాహుల్యం ఎంత గొప్పది. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత దేవుడు క్రీస్తులో ఉంచాడు కదా. క్రీస్తు దేవుడని లేఖనాలు అంత బాగా అక్కడ బోధిస్తున్నాయి కదా. అయినా కూడా చాలామందికి అర్థం కాక యేసు ప్రభు దేవుడు కాడు అని చెప్పి కేవలం మానవుడే అని చెప్పడం చాలా విచారమైన సంగతి. ఆయన దేవుడు అని మనం తెలుసుకోవాలంటే, ఎలాగా ఆయన దేవుడని మనం గుర్తెరగాలంటే, మరి క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి పాత కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయో వాటి గురించి మనం ఆలోచన చేయాలి. అట్లు మనం తెలుసుకోవాలా. మన సొంత ఉద్దేశాలతో కాదన్నాం కదా. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు విషయంలో ఏం మాట్లాడింది వాక్యం చూద్దాం. యేసుక్రీస్తుని బాగా మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన దైవత్వాన్ని మనం తెలుసుకోవాలంటే, మొదట ఆయనకు ఉన్నటువంటి పేర్ల గురించి కొంచెం మనం ఆలోచన చేస్తాం. మనకి తెలుస్తుంది. ఒకటి, యేసు క్రీస్తు కలిగి ఉన్నటువంటి పేర్లు. రెండవది, దాంట్లో మొదటిది యేసు, రెండవది క్రీస్తు, మూడవది ప్రభువు, నాలుగవది యెహోవా, ఐదవది దేవుని దూత. ఇంకా ఇట్లే పోతే ఇది మొదటి భాగంలో. రెండవ భాగంలో క్రీస్తు మానవ శరీరం దాల్చక మునుపున్నటువంటి స్థితి. ఆ విధంగా మూడవది యేసుక్రీస్తు యొక్క అవమానం. ఈ విధంగా ఒకటొకటి దంచుకుపోవాల. నాలుగవది యేసుక్రీస్తు యొక్క మానవత్వం మరియు దైవత్వం. ఐదవది యేసుక్రీస్తు యొక్క గుణం. ఆరవది యేసుక్రీస్తు యొక్క గుణమైన తర్వాత క్రీస్తు యొక్క పని, ద మిషన్ ఆఫ్ క్రైస్ట్. తర్వాత ఇంకా ఆయన గురించినటువంటి విషయాలను బాగా తెలుసుకోవాలంటే ఆయనలో ఉన్నటువంటి యొక్క ఇవన్నీ. ఏడవది మరి క్రీస్తు యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన యొక్క ఆరోహణము. ఇవన్నీ మనము సరిగా ఆలోచన చేస్తే 10వది క్రీస్తు యొక్క పరిపాలన. అట్లే మనము ఈ 10 విషయాలు మనం బాగా ఆలోచన చేసినప్పుడు
క్రీస్తు ఎవరో మనకు బాగా అర్థమైపోతుంది కదా. చాలామంది అది అర్థం చేసుకోక మొదట ఆయన పేర్లు, రెండవ భాగములో ఆయన క్రీస్తు మానవ శరీరము దాల్చక ముందున్న స్థితి, మూడవ దాంట్లో క్రీస్తు అవమానం గురించి మనం బాగా ఆలోచన చేస్తే, నాలుగవది క్రీస్తు యొక్క మానవత్వం మరియు దైవత్వం, తర్వాత ఇంకా అట్లే వస్తే ఐదవది క్రీస్తు యొక్క గుణం, ఆరవది క్రీస్తు యొక్క పని, అట్లే మనం ఇంకా పోతే ఏడవ విషయానికి వస్తే క్రీస్తు యొక్క మరణము, ఎనిమిదవ విషయానికి వస్తే క్రీస్తు యొక్క పునరుత్థానము, తొమ్మిదవ విషయానికి వస్తే యేసు క్రీస్తు యొక్క దైవత్వంలో తొమ్మిదవది క్రీస్తు ఆరోహణము, ఆఖరిది క్రీస్తు యొక్క పరిపాలన. ఇవన్నీ యేసుక్రీస్తులో కొత్త నిబంధనలు మనకి బాగా కనపడతాయి. ఇవన్నిటినీ ఒక్కొక్కటి మనం ఆలోచన చేసి అప్పుడు చెప్పండి యేసుక్రీస్తు ఎవరు అని. ఖచ్చితంగా దేవుడని ఒప్పక తప్పదు కదా. ఇవి ఆయన దైవత్వాన్ని చూపిస్తున్నాయి. క్రీస్తు యొక్క సిద్ధాంతములు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కదా. మరి అలాగ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఒక్కొక్కటి కదా, ఆయన పేర్లు కదా, ఆయన యొక్క మానవత్వం, దైవత్వం, ఇట్లా ఆయన యొక్క అవమానం, ఆయన యొక్క వినయం, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క ఇట్లా దేవుడు మానవుడిగా ఉండే యొక్క గుణాలు, ఆయన యొక్క గుణం, ఆయన యొక్క పని, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన యొక్క ఆరోహణం, తర్వాత ఆయన యొక్క సంఘ పరిపాలన, ఇవన్నీ ఈ 10 సూత్రాలు మనం బాగా తెలుసుకొని ధ్యానిస్తే క్రీస్తు యొక్క సిద్ధాంతం మనకి బాగా అర్థమైపోయినట్టే. చాలామందికి ఇట్లా లేఖనాలు పరిశీలించే విధానం తెలియక, యేసుక్రీస్తుని అర్థం చేసుకోక, ఎవరో చెప్పిన కొన్ని మాటలు విని యేసు ప్రభు దేవుడు కాదు అని మాట్లాడుతుంటారు. సరే, మొదట మనము ఒక విషయం చూద్దాం. ఫస్ట్ అదేంటంటే పేర్లు. క్రీస్తుకు ఉన్నటువంటి పేర్లలో ప్రాముఖ్యమైన పేర్లు ఉన్నాయి. 3 చూసుకుందాము, 3, 4 చూసుకుందాం. ఒకటి, యేసు యొక్క పేర్లు. భూలోకంలో ఆయన మనిషిగా వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఆయనకి యేసు అని పేరు పెట్టారు. మరి యేసుని మాటకి అర్థమేమి, ఎందుకు వాళ్ళు ఆ పేరు పెట్టినారు అనే విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, యేసు అనే ఈ పేరు తెలుగులో ఉంది యేసు అని, కానీ అది గ్రీకులో ఈసోస్ అని ఉంటుంది. ఈసోస్ అనే గ్రీక్ పదం అది. హెబ్రీ భాషలో ఆ పదానికే జోషువా అనే పదం ఉంటుంది, లేదా యెహోషువా అనే పదానికి ఉంటుంది. యెహోషువా అన్నా, జేసువా అన్నా, మరి ఇంకొకటి విమోచకుడు అనే మాట మరి బైబిల్లో క్రీస్తుని గురించి వాడబడింది. యేసు, ఈసోస్, యెహోషువా అనే పదాల్లో రక్షకుడు అనే అర్థం వస్తే, రక్షించుటకు మూల పదములో వచ్చే పేరుల్లో మరొకటి హోసియా లేదా హోసేయా అనే ఈ మూల పదాల యొక్క అర్థం విమోచకుడు లేదా విమోచన. కాబట్టి హోసేయా అనే ఆ మూల పదం అంటే హెబ్రీ పదము, హూసియా అనే ఈ పదము, గ్రీకులో ఈసోస్ అనే పదము, ఇవన్నీ కూడా విమోచన, రక్షకుడు అనే పదాలను చూపిస్తుంటున్నాయి. సంఖ్యాకాండం 13:8 కానీ 16వ వచనం కానీ ద్వితీయోపదేశకాండం 32:44 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఈ పదాలకు అర్థం మనకి కనబడుతుంది. తండ్రి దేవుడు చెప్పినటువంటి మాట మనకి అక్కడ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు రక్షించుటకు యోగ్యుడు, ఆయన విమోచకుడు. క్రీస్తు రక్తములో విమోచించబడినటువంటి మనం క్రీస్తుని కాదంటే శాపగ్రస్తులు కదా. ఆయన రక్తం ద్వారా రక్షణ పొందినటువంటి మనం ఆయన దైవత్వాన్ని శంకించినప్పుడు హెబ్రీ పత్రిక నెరవేరుతుంది 10వ అధ్యాయములో. క్రీస్తు యొక్క రక్తాన్ని పాదముల కింద తొక్కినటువంటి వారు, అపవిత్రపరిచినటువంటి వారు వీరే. మరి వీరు ఎంత పెద్ద దండనకు గురి అవుతారో ఆలోచన చేయండి. ఈరోజు క్రీస్తుని కాదనే వారు చాలా పెద్ద గురికి, శిక్షకు గురి కాబోతున్నారు.
కదా. మత్తయి 1:21 ప్రకారంగా ఆమె ఒక కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టుదురు అన్నాడు. అంటే తన ప్రజల్ని వారి పాపాల నుంచి రక్షించువాడు అని ఆ పాట యొక్క అర్థం. కాబట్టి యేసు ప్రభు పాపుల కొరకు వచ్చినటువంటి రక్ష, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. తర్వాత సువార్తల్లోనూ అపోస్తుల కార్యములో సాధారణంగా యేసు ప్రభు అనే పేరు క్రీస్తుకు వాడబడింది కదా. కానీ ఈ పదాలని వేరే వాళ్ళు ఎవరికి ఎక్కడ వాడబట్టు మనకు కనపడదు, ఓన్లీ యేసుక్రీస్తుకు మాత్రమే. అపోస్తుల కార్యం 1:21 కానీ తర్వాత అపోస్తుల కార్యం 4:10 మాట్లాడితే ప్రభు అయిన యేసు అనే మాట అక్కడ ఉంటాయి, యేసుక్రీస్తు ప్రభు అనే మాటలు అక్కడ ఉంటాయి. కాబట్టి ఈ యేసుక్రీస్తు అనే మొదటి పేరులో మనం కనుక్కోవచ్చు, ఈయనే మానవాళికి రక్షకుడు. యేసు అనే ఈ పదం వ్యక్తిగతంగా వ్యక్తికి ఉన్నట్టుగా మనకి కనపడినా అందులో ఉన్నటువంటి క్రియారూపకము మానవుల పాపాలని రక్షించేది. అందుకే రక్షించుటకే ఆయన వచ్చినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూలోకానికి వచ్చాను అని చెప్పినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని స్థిరపరచడానికి ఈ పేరు యేసు అనే పేరు అక్కడ ఈ లోకరీతిగా పెట్టడం జరిగింది. తర్వాత అపోస్తుల కార్యముల తర్వాత ఈ పుస్తకములో యేసు అనే పదం లేక అనేక భాగముల్లో ఉపయోగించబడి మనం బైబిల్లో గమనించవచ్చు. అపోస్తుల కార్యముల తర్వాత పత్రికల్లో కూడా ఈయన పేరు ఇలాగనే వాడబడింది. రోమా 3:26 కానీ, 1 కొరింథీ 12:3 కానీ, 2 కొరింథీ 11:4 కానీ, ఫిలిప్పీ పత్రిక 2:10 కానీ, 1 తెస్సలోనిక పత్రిక 4:14 కానీ, హెబ్రీ పత్రిక 7:22 కానీ, హెబ్రీ పత్రిక 10:19 ఈ వచనాలన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఇది అపోస్తుల కార్యముల తర్వాత పత్రికల్లో కూడా యేసుక్రీస్తుని అపోస్తులు ప్రభువుగా, యేసుగా, రక్షకుడుగా బోధించినట్టుగా మనకి అర్థమవుతుంది. వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఈయన ఎవరు, ఈ యేసు ఎవరు, ఈ రక్షకుడు ఎవరు కదా, ఈయన ఇలాగ ఎవరిని రక్షిస్తున్నాడు, ఈ విమోచకుడు ఎవరు కదా. అందుకనే యేసు అనే తెలుగు పదానికి కదా గ్రీకులో ఈసోస్ అనే ఆ గ్రీకు పదానికి యెహోషువ, హూషియా, హోషేయా, ఏషయా అన్నటువంటి కొన్ని ఈ పదాల్లో రక్షకుడు అని కనపడే హెబ్రీ పదాలకి మనం సంబంధాన్ని చూసుకున్నప్పుడు యేసు దైవత్వం కలిగినటువంటి కదా వ్యక్తిగా మనం గుర్తిస్తుంటున్నాం. ఈరోజు చాలామంది ఆయన వ్యక్తిగా అంటారు, అంతేగాని ఆ వ్యక్తి దైవత్వం కలిగిన వాడుగా గుర్తెరగడం లేదు. మనం ఎలాగ వ్యక్తులమో శరీర సంబంధులమో అలాగా అంతే ఆయన్ని అన్వేషిస్తున్నారే తప్ప నిజంగా ఆయన దేవుడిగా వ్యక్తిత్వంలో గుర్తెరగడం లేదు. ఇది పొరపాటు చేస్తున్నారు చాలామంది. కాబట్టి ఈ వచనాల ప్రకారంగా మనం గమనిస్తే యేసు ప్రభు సువార్తల్లో ఆయన యేసుగా ప్రకటించబడినాడు, రక్షకుడుగా, విమోచకుడుగా. అపోస్తుల కార్యములలో కూడా ఆయన అలాగ యేసుగా ప్రకటించబడినాడు. 4:11 అపోస్తుల కార్యముల్లో 12 ఆకాశం కింద మరి మనస్సులో ఇవ్వబడినటువంటి ఏ నామములో రక్షణ లేదు, ఈ నామంలోనే కదా. ఇంత ఖచ్చితంగా క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఆ పేరులో సూచిస్తూ ఉంటే కొంతమంది ఆయన దేవుడు కాడని చెప్పడం ఆయన కించపరిచినట్లే కదా, ఆయన అవమానపరిచినట్లే, ఆయన తృణీకరించినట్లే. క్రీస్తు యొక్క దైవత్వాన్ని కాదన్నవాడు తండ్రిని కాదన్నట్టే. ఇది రెండవది చూద్దాం. యేసు క్రీస్తు అని ఉంది. ఆ క్రీస్తులో కూడా చాలా అర్థాలు మనకి కనబడతాయి. క్రీస్తు అనేది తెలుగు పదం అది కదా, అంటే తెలుగులో అభిషిక్తుడు అన్నారు, మరి గ్రీకులో క్రీస్తు అన్నారు, మరి హెబ్రీ పదములు ఏమన్నారు, దాన్ని మెస్సియా అని అన్నారు. యేసు అనే పేరుకి ఇది కలిపి యేసుక్రీస్తు అని వస్తున్నట్టు మనకి కనబడినా
ఇందులో మెస్సి అనే పదములో వ్యవహారికంగా ఆయన మనకి కనపడుతున్నాడు. వ్యవహారికముగా అంటే రక్షకుడు అనేదాన్ని స్థిరపరచుట, అంటే ఆయన రక్షిస్తాడు అని, విమోచిస్తాడు అని, ఆయనే విమోచకుడు అని, ఆయనే పాపులను రక్షించువాడు. అంటే ఒక కర్తవ్యాన్ని, ఒక పనిని కదా, అది దృఢపరిచేదే మెస్సియా, అభిషిక్తుడు. దేనికి ఈయన అభిషేకించబడినాడు? ఆ విషయాలు ముందు చూడబోతున్నాం. ఎవరిని అభిషేకించినారు? ఏ కార్యం చేయడానికి అభిషేకించినారు? ఏ కార్యానికి ఈయన అభిషేకుడు, అభిషిక్తుడు అని ఆ మిషన్ వర్క్ని ఆలోచన చేస్తూ యేసుకి ఆ పదం సర్వనామముగా ఉన్నింది మొత్తం ఆరంభంలో. అయితే రాను రానది ఏమైపోయిందంటే యేసుక్రీస్తు 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 అనే ఏమంట నౌనే అయిపోయింది, నామవాచకమే అయిపోయింది. ఏది ఏమైనా యేసు అభిషేకించబడినటువంటి వాడు అని చెప్పడానికి ఆయన మెస్సియా, యేసుక్రీస్తు అని చెప్పడం జరిగింది. ఇక పాత నిబంధన కాలంలోనైతే అభిషిక్తుడు అనే పదానికి కొన్ని నిర్వచనాలు కూడా మనకి కనపడతాయి. నిర్గమకాండం 29:7 ఒకసారి గమనిస్తే అక్కడ మోషేకి దేవుడు చెప్పినట్టుగా అహరోను వారి కుమారుల్ని యాజకులుగా అభిషేకించడానికి దేవుడు అక్కడ ఆ పదాన్ని వాడినాడు. అభిషేక తైలముతో వారిని యాజకులుగా నియమించాడు. నిర్గమకాండం 29:7. కానీ లేవియకాండం 4:31 మనకి కనపడుతుంది. తర్వాత న్యాయాధిపతులు 9:8 కూడా అక్కడ ఒక ఉపమానాన్ని చెప్తూ అక్కడ రాజుగా అభిషేకించుట అనే మాట అక్కడ ఉంది. మొదట యాజకులుగా అభిషేకించడానికి ఈ పదాన్ని వాడినాడు. రెండవదిగా రాజులుగా లేదా న్యాయాధిపతుల్ని అభిషేకించడానికి ఈ పదాన్ని వాడినాడు. 1 సమూయేలు 9:16, 1 సమూయేలు 10:1, 2 సమూయేలు 19:10 ఈ వచ్చిన భాగాలని మనం చూసినప్పుడు రాజుల్ని అభిషేకించడానికి ఈ పదాన్ని వాడినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని యేసు ప్రభువులో మనం కన్వర్ట్ చేసుకుంటే యేసుక్రీస్తు రాజు, నిజంగా యేసుక్రీస్తు న్యాయాధిపతి, నిజంగా యేసుక్రీస్తు కదా పాపముల నుంచి విడిపించడానికి ఈ యాజకుడుగా మనకి కనపడుతుంది. ఆ విధంగా అభిషేకించబడ్డాన్ని సూచించడానికే ఈ అభిషిక్తుడు అనే పదాన్ని వాడడం జరిగింది. మెస్సియా అని ఇబ్రూ భాషలో దాన్ని అంటారు, అరామిక్ భాషలో కానీ మెస్సియా అని అంటారు. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్యంలో ఉన్నట్టుగా మనము మాట్లాడుకున్నప్పుడు మనకి గుర్తు, యెహోవా దూత చేత అభిషేకించబోటకు గాను వాడబడిన దేవుని ఆత్మ గుర్తుగా అది ఉంటుంది. యెషయా గ్రంథం మనం 61:1 కానీ జకర్యా గ్రంథం 4:1-6 గమనించినప్పుడు యెహోవా దూతగా, యెహోవా చేత అభిషేకించబడ్డానికి వీరందరినీ అన్నమాట అక్కడ మనకు దూత కాదు, యెహోవా చేత వీరందరినీ దేవుడు అభిషేకించాలి యెహోవా అని చెప్పడానికి ఆ పదం వాడినాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన యేసు క్రీస్తు తన ప్రజలని వారి పాపాల నుంచి రక్షించడానికి ఆయన మెస్సియా అంటే అభిషిక్తుడుగా తండ్రి చేత అభిషేకించబడి భూలోకానికి వచ్చినాడు. ఈ విధంగా యేసు ప్రభు అభిషిక్తుడిగా భూలోకానికి ఆయన రావడం జరిగింది. ఆయన మన కొరకు దైవం చేత అభిషేకించబడి ఈ విధంగా మనల్ని ఆయన మన పాపముల నుంచి రక్షించినాడు. 1 సమూయేలు గ్రంథం 10:1-6-10 16:13-14 చూసినప్పుడు ఈ అభిషేకం అనేది కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రతిష్ఠ చేయబడిన వానికి బదిలీ చేయడం కూడా ఆత్మను సూచించే పదమై ఉంటుంది. అది కనుక అభిషేకం చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసు, దాని తోడు క్రీస్తు, ఈ పేరుల్లో దైవత్వాన్ని గమనించండి, ఆయన యొక్క కదా వ్యక్తిత్వాన్ని గమనించండి. దేవుడు అన్నటువంటి ఆయన ఒక విశేషమైన దైవిక గుణాన్ని గమనించండి. 1 సమూయేలు 24:6
ఆయనకు ఒక ఉద్యోగమును దేవుడు అంటే ఆయన తన ప్రజల్ని వారి పాపం నుంచి రక్షించడానికి ఒక మిషన్ వర్గం మనకి అది కనబడు. అందుకే ఆయనకి అభిషేకం కావాలా, అందుకే దేవుడు ఆయన్ని అభిషేకించాలని చెప్పిన మాట మనకి అక్కడ కనపడుతుంది కదా. అప్పుడు ఆ విధంగా మనకు తెలుస్తుంది ఈయన మెస్సియా. అట్లు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించి పబ్లిష్ చేసేసినాడు. ఈయనే నా ప్రియమైన కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నా అని మత్తయి 3 మనం బాగా గమనిస్తే అక్కడ ఈయన తండ్రి చేత అభిషేకించబడి అంటే బాప్తిస్మం పొందినప్పుడు ఆయనకు దేవుడు ఈ అభిషేకాన్ని గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అది పబ్లిక్ అయింది ఆ రోజు. ఆ రోజు ఆయన దేవుని కుమారుడని పబ్లిష్ అయింది, అంతకుముందు ఇంకా లేదు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు, భూలోకానికి వచ్చినప్పుడు ఇంకా 30 ఏళ్ళ వరకు ఇంకా ఆయన దేవుని కుమారుడుగా అక్కడ ఇంకా దేవుడు ఆయన రివీల్ చేయలేదు, ఇంకా ఆయన పబ్లిష్ చేయలేదు. ఆయన ఎప్పుడైతే బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చుకున్నాడో అప్పుడు మత్తయి 3:16 కానీ, మార్క్ 1:10 కానీ, తర్వాత లూకా 3:22 కానీ, తర్వాత యోహాను 1:32, 3:34 ఈ అన్ని విషయాలు మనం బాగా ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ఏమంట, ఆయన రక్షించడానికి సమర్థుడు. మనం ఇంతవరకు చూసినటువంటి 2 భాగాల్లో యేసుక్రీస్తు యొక్క దైవత్వం ఉందని మనం గుర్తెరగాల. యేసు దేవుడుగా మనకి అక్కడ కనపడుతున్నాడు. మరి ఎందుకు కొంతమందికి ఈరోజు ఇది అర్థం కాలేదు? యేసుని ఈ విధంగా ఎందుకు ఆలోచన చేయడం లేదు? క్రీస్తుని ఎందుకు ఈ విధంగా ఆలోచన చేయడం లేదు? యేసు అంటే రక్షకుడు, గ్రీకులో ఆ పదం ఈసోసు అని చూసుకున్నాం. యెహోషువ, అహోషియా, హూషియా, యేషయా అన్నటువంటి ఈ పదాల్లో హెబ్రీ పదములో అది యెహోషువ, యేసుకు సమానంగా మనం చూసుకున్నాం. తన ప్రజలను రక్షించడానికి దేవుడే ఆ నామములో భూలోకానికి వచ్చినాడు. నాకు ఆ నామం ఉంది, ఆ నామంలో నేను వచ్చి తిని అన్నాడు. కాబట్టి నిర్గమకాండములో యేసు ప్రభు ఆ నామము నాకుంది, ఆ నామంలో నేను వచ్చి తిని అని చెప్పినటువంటి నామం గ్రీకులో యేసు, ఈసోస్, తెలుగులో యేసు రక్షించినాడు. మరి నీవు రక్షించబడినావా? నీవు ఇంకా రక్షించబడలేదా? లేకపోతే యేసునామాన్ని నోటితో ఒప్పుకోవాలా? యేసును దేవుని కుమారుడుగా, మెస్సియగా ఈ విధంగా మనం అంగీకరించాలి. మానవులు రక్షించడానికి ఆయన వచ్చినాడు మెస్సియా, అది ఆయన మిషన్ వర్క్ను చూపిస్తుంది కదా. ఆ విధంగా యేసుక్రీస్తు మన కోసం బలి, సర్వమాన పాప నివారణ కోసం ఆయన సిలువలో బలి అయినాడు. ఇక 3వది చూద్దాం. 1 యేసు అనే పేరు చూసినాం, ఈసోస్ అనే గ్రీకు భాషలో. క్రీస్తు అన్న సర్వనామం అది ఆఖరికి నామమే అయిపోయింది, యేసు క్రీస్తు అని అయిపోయింది. అది యేసు అనే వ్యక్తిగత ఆయన పేరును, ఆయన పేరులో ఉన్న యొక్క కార్యాన్ని అది నెరవేర్చే ఒక పదం మెస్సియా, అంటే ఒక కార్యాన్ని సాధించే పదానికి సాదృశ్యంగా చూసుకున్నాం. అందులో చాలా విషయాలు చూసినాం కదా ఇంతవరకు కూడా. ఈ 2 విషయాల్లో కూడా యేసు క్రీస్తు అనే 2 విషయాల్లో కూడా ఆయన దైవత్వాన్నే మనం చూసినాం. దీన్ని కాదనకూడదు, ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇక 3వది చూద్దాం. 3వది ప్రభువు. ఇంగ్లీష్లో లార్డ్ అన్నాడు కదా. ప్రభు అనే మాట ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత చక్కగా మాట్లాడేది గమనించండి కదా. ఈ పదాన్ని మనము గ్రీకు భాషలో ఆలోచన చేస్తే క్యూరియోస్ అనే పదం దానికి వాడాడు. క్యూరియోస్ అనే గ్రీకు పదం సెప్టాజింట్లో అన్నటువంటి బైబిల్లో ప్రభు అని అది పేర్కొనబడింది. అది దేవునికే చెందినట్టుగా అక్కడ చెప్తున్నాడు ప్రభువు. అందులో మనము ఆలోచన చేస్తే యెహోవా అనే పదానికి సమానమైంది ఈ క్యూరియోస్ అనే పదం. ఇంకొకటి అడోనాయ్ అనే హెబ్రీ భాషకు భాషాంతరముగా చేయబడిన దానికి కూడా ప్రభువైన యెహోవా అనే దానికి సమానంగా వాడబడింది ఈ క్యూరియోస్. కాబట్టి ఈ క్యూరియోస్ అనే పదం ఒక్క తండ్రి దేవునికి మాత్రమే కాకోకుండా చాలా సందర్భాల్లో కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకే ప్రధానంగా అది వాడబడింది. అంటే ప్రభు అని. పాత నిబంధనలు అయితే ప్రభు అని యెహోవా అని చెప్తే అడోనాయ్, ఆ అడోనాయ్ యేసుక్రీస్తు యొక్క పేరులో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు. మనం యేసుక్రీస్తు అనము కదా.
యేసుక్రీస్తు ప్రభు లేదా ప్రభు అని యేసుక్రీస్తు అని మనం అంటాం కదా. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తుని కేవలం ప్రభువే అంటున్నారు కొంతమంది ఈరోజు కొత్త నిబంధనలో ఆధారాన్ని బట్టి అని. దాన్ని బాగా ఆలోచన చేస్తే అందులో యెహోవా దేవుని యొక్క మహిమే మనకి కనబడుతుంది కదా. యెహోవా అను ఆ పదానికి అది సమానమైందిగా అన్నప్పుడు, ప్రభు అయిన యెహోవా అని అన్నప్పుడు కొత్త నిబంధన కూడా దానికి క్యూరియస్ అనే పదాన్ని వాడి, క్యూరియస్ అనగా యెహోవా, క్యూరియస్ అనగా యెహోవా ప్రభు, అట్లే క్యూరియస్ అనగా యేసుక్రీస్తు ప్రభు అని అర్థం. ఈ విధంగా వాడబడింది. ఇంత విశ్లేషణ ఈ ప్రభు అనే పదానికి ఉన్నప్పటికి కూడా, లార్డ్ అనే పదానికి ఉన్నప్పటికి కూడా కొంతమంది దాన్ని ఆ విధంగా యేసు ప్రభుకు ఒప్పుకోరు కదా. కేవలం అది తండ్రైన దేవునికి అని మాట్లాడుతున్నారు. తండ్రైన దేవుడే ఆ పదము యొక్క స్వభావాన్ని కుమారునికి బదిలీ చేసినట్టుగా మనకి బాగా చెప్తుంది. క్యూరియస్ యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూత గొల్లలతో మాట్లాడింది, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అన్నటువంటి పేరు అక్కడ చెప్పింది. ప్రభు అయిన క్రీస్తు అని చెప్పింది. అంటే యేసు ప్రభు, ఆయన క్రీస్తు. ఈ యేసు ప్రభు తన ప్రజలని వారి పాపముల నుంచి విమోచించడానికి వచ్చినాడు గనుక ఆయన ప్రభు. అడోనాయ్ అంటే ఈయనే, క్యూరియస్ అంటే ఈయనే, యెహోవా అంటే ఈయనే. ఆ సమానమైనటువంటి యొక్క పేరే యేసుక్రీస్తు. ఎందుకనగా తండ్రి నామములో నేను వచ్చినా అన్నాడు, ఆ నామము నాకుంది అన్నాడు. కొత్త నిబంధనలో క్రీస్తు అనే ఈ పేరు 3 విధాలుగా ఉపయోగించబడినట్టు మనం చూసుకోవచ్చు. ప్రాముఖ్యంగా 3 విధాలుగా రాయబడింది. అది మనం బైబిల్లో ఇలా గమనిస్తే మత్తయి 8:2 కానీ మత్తయి 20:33 ఆలోచన చేస్తే అక్కడ యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించేది గాను, ఆయన పరిశుద్ధతను అనగా సుశీలమును, ఆయన గౌరవమును వ్యక్తిగా ఆయనకు సంబోధించినట్టుగా మనకి అక్కడ కనబడుతుంది. అక్కడ వాళ్ళు సాగిలబడినట్టుగా, ఆయన్ని ఆరాధించినట్టుగా, ఆయన్ని గౌరవించినట్టుగా మనకి అక్కడ కొన్ని విషయాలు మనకి బాగా కనపడతాయి. మరి ఆయన వారికి మాత్రమేనా, మనకు కాదా అనే క్వశ్చన్ వేసుకోండి. యేసుక్రీస్తులో దైవత్వం ఉంది, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి అది రుజువు అయిపోయింది. వాళ్ళు ఆయనకి సాగిలపడినారని అక్కడ ఉంది. రెండవదిగా మత్తయి సువార్త 21:3 మత్తయి సువార్త 24:42 గమనించినప్పుడు ఆ విషయాల్లో ఆయన అధికారము కలిగిన వాడుగాను, రెండోది స్వంతదారుడుగా, తానే దానికి హక్కుదారుడుగా మనకి కనబడతా ఉంది. తానే దానికి స్వంతదారుడుగా, పూర్ణ అధికారం కలిగిన వాడుగా మనకి కనబడుతుంది. మరి ఎవరు? యేసు కదా. అడోనాయ్ అనే ఈ ప్రభు ఎవరు? నీకు ప్రభువే, నాకు ప్రభువే. అపోస్తలుల కార్యం 10:36 ప్రకారంగా ఈజ్ ద లార్డ్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈయన ప్రభు అయిన యేసు, ఈయన ప్రభువు యెహోవా, సర్వలోకాధిపతి కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇది అడోనాయ్ అనే గ్రీక్ భాషలో కదా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఎట్లంటే ఆయన ప్రభువుగా భూలోకానికి రావడం జరిగింది. వీళ్ళారా, మీరు ఇవన్నీ గమనించండి. మొదటగా ఆయన సౌశల్యం, ఆయన గౌరవం, ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత గమనించి ఆయనకి ఈ క్రీస్తు మెస్సియా అనే పేరు పెట్టడం జరిగింది. ఆయన కార్యానికి మర్యాద దొరికింది. రెండవదిగా ఆయన హక్కుదారుడుగాను, ఆయన అధికారము కలిగిన వానిగాను మనకి మత్తయి సువార్త 21:3, 24, 42 మనకి కనపడ్డ కారణాన్ని బట్టి ఈయన దేవుడు, దైవత్వం కలిగిన మనకు అర్థమవుతుంది. ఇక మూడవది, ఈయన సర్వాధికారి కదా. ఈయన తన హెచ్చైనటువంటి గుణములు గని వాడుగా దేవుని నామమునకు క్రియాత్మకమైన సమానమైన పేరులో ఈయన ఉన్నాడు గనుక ఈయనకి మెస్సియా సరిపోతుంది. మరి ఈ మెస్సియానే మనల్ని రక్షించడానికి కార్యసాధకాన్ని సాధించినాడు. వీళ్ళారా, మరి ఎందుకు మీరు యేసుప్రభుని దేవుడు కాదంటున్నారు కొంతమంది?
యేసుక్రీస్తు ఎందుకు ఇంత డీప్గా కొంచెం ఆలోచన చేసుకుంటే కదా అర్థమైంది. ఈ విధంగా యేసుక్రీస్తుని యేసు అని, క్రీస్తు అని, ఇప్పుడు ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ మూడు విషయాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు, దేవుడు అని మనకి అర్థమవుంది. ఇది కాదంటే వారు శాపగ్రస్తులే. ఎందుకంటే తండ్రి నామం నాకుందన్నాడు, ఆ నామంలో నేను వచ్చినానన్నాడు. ఆ నామమే ఇదిగో నేను నీకు బయలుపరుస్తున్నా అని 34 నిర్గమకాండములో తండ్రి అయిన దేవుడు మోషేతో చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. రెండవసారి ధర్మశాస్త్రానికి పోయినప్పుడు ఇన్ని రుజువులు యేసుక్రీస్తు గురించి దేవుడిగా సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఈరోజు చాలామంది క్రీస్తు సంఘముని పేరు పెట్టుకొని క్రీస్తు సంఘంలో పనిచేస్తున్నామని చెప్పుకొని క్రీస్తుని అవమానపరిచేది కేవలము అది సిగ్గుచేటు. వీరు నాశనానికి గురవుతున్నారు. ఇక యేసు అనే పేరుకి అర్థం చూసుకున్నాం, క్రీస్తు అన్నటువంటి ఆ కార్యానికి కూడా అర్థం చూసుకున్నాం, ప్రభు అన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయానికి క్యూరియస్గా యెహోవాతో క్రీస్తు సమానుడిగా, మెస్సియగా, ఆయన సౌశీల్యాన్ని గురించి, ఆయన హక్కును అధికారమును గురించి, ఆయన సర్వాధికారాన్ని గురించి, హెచ్చైనటువంటి ఆయనలో ఉన్న దైవికమైన గుణాలను గురించి, ఆయన నామానికి సమానమైన నామం మరొకటి లేదు. అందుకే పేతురు అన్నాడు, ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడినటువంటి ఏ నామములో రక్షణ లేదు. ఈ నామము నిజంగా చాలా అసామాన్యమైనటువంటిది కదా. మార్క్స్ వార్త 12:36-37 వచనాలు కానీ, లూకాస్ వార్త 2:11, 3, 4 కానీ, అపోస్తల కార్యం 2:36 వచనం కానీ, 1 కొరింథీ 12:3 వచనం కానీ, ఫిలిప్పు 2:11 కానీ కదా. పారలోకముందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, ఏవైనా కూడా అన్నిటికంటే ఉన్నతమైన నామము ఆయనకు అనుగ్రహించబడెను. సో ఈజ్ క్యూరియస్. ప్రభు ఈయనే, మెస్సియా ఈయనే, యేసు ఈయనే. ఇంత క్లారిటీగా దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభులో దైవత్వం ఉందని, ఆయన దేవుడని, ఆయన దేవుని కుమారుడని. నేను చెప్పే కదా, దేవుని కుమారుడు అంటే యూదులకు బాగా అర్థమైంది, సింపుల్గా అర్థమైంది. ఎట్లా? ఆయన దేవుడని. నేను దేవుని కుమారుడని చెప్పుకుంటూ నువ్వేం చేస్తున్నావు? నేను దేవునితో సమానంగా చేసుకున్నావు కదా అంటున్నాడు. కాదా మరి? పాపములు క్షమించటకు నువ్వు ఎవరని వాళ్ళు అడిగినారు. మత్తయి 9:1 వచనములో దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేది, అయితే నువ్వు దేవుడువా అని ఆనాటి యూదులు ఆయన దేవునిగా గుర్తెరిగినారు, దేవుడిగా అంగీకరించినారు. ఇక ఇంకోటి చూస్తాము. 1 యేసు, 2 క్రీస్తు, 3 ప్రభు, 4వది యావే అనే పదాన్ని చూద్దాం. ఈ క్రీస్తులో ఉన్నటువంటిది, క్రీస్తు యొక్క సిద్ధాంతములో ఇవి తప్పనిసరి కదా. ఇక 5వది ఏముందంటే యెహోవా. యెహోవా అనే తెలుగు పదానికి హీబ్రూ భాషలో యావే అన్నటువంటి అర్థం ఉంటుంది. యావే, యావే, యావే అని తెలుగు బైబిల్లో వాడినాడు, ఆ హీబ్రూ భాషలో వాడినాడు. అది యెహోవా అన్నాడు కదా. అడోనాయ్ అనే పదం తర్వాత ఈ యెహోవా అనే పదం వచ్చింది. అడోనాయ్ అంతకుముందు ఉండేది, తర్వాత యెహోవా అనే పదం వచ్చింది. యెహోవా అనే ఈ పదం, అడోనాయ్ అనే ఈ పదములో హెబ్రీ భాషలోని మాటలు ఇలాగ రాయబడినాయి. అవి గమనించాలి మనం కదా. యావే అనే హెబ్రీ పదానికి జేహెచ్, విహెచ్ లేక వైహెచ్, డబ్ల్యూహెచ్, యోద్, ఎట్, వావ్, ఎట్ అనే ఈ పదాల యొక్క ఓవల్స్ నుంచి వచ్చినటువంటి పదమే యెహోవా, యావే లేదా అడోనాయ్. అడోనాయ్ అనే యావే అన్నటువంటి ఈ మూల పదం నుంచి వచ్చింది యెహోవా. యెహోవా అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. కాబట్టి ఈ యావే అనే పదానికి ముందున్నటువంటి అడోనాయ్ అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే రెండు సమానంగా ఉన్నట్టు దేవునికి అది వర్తిస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అది ఎవరికంటే అడోనాయ్ అంటే ప్రభువైన యెహోవా అని అర్థం. ఇంత బాగా చెప్తుంది.
ఇది క్రీస్తుకు కలిగింది అని క్రీస్తు యొక్క సిద్ధాంతం దాన్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు క్రీస్తు యొక్క దైవత్వం చూస్తున్నాం దాన్ని. కాబట్టి యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన యావేగా సమానంగా పిలువబడుతున్నటువంటి వాడని మనకి అర్థం. దేవుడు మోసేని పిలిచినప్పుడు అక్కడ ఈ విధంగా కొన్ని మాటలు మనకి కనపడుతుంటున్నాయి. మోసేని పిలిచినప్పుడు మొదట ఇది ఆ 50 పేర్లో అర్థం కాలేదు. ఇది ఇంకా అప్పుడు తెలియబడలేదు. ఏమంటారంటే అక్కడ నిర్గమకాండం 3:30-16 6:2-9 మనం చూస్తే అప్పటికే ఆ పేరు ఉన్నా కూడా ఆ పేరుని ఇంకా దేవుడు మోసేకి తెలియపరచలేదు. తర్వాత కాలంలో అని చెప్పినాడు. అందుముందు యెహోవాకి ఏమని చెప్పినాడు? యెహోవా అని చెప్పుకోలేదు, ఉన్నవాడను, నేను అనువాడను అని చెప్పినాడు. తర్వాత యెహోవా అని తన్ను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. మరి యెహోవా ఎవరు అని ఆలోచన చేయండి. యెహోవా ఎక్కడి నుంచి వచ్చినాడు? ఆయన ఉన్నవాడు, అనువాడు అని మనము నమ్మడానికి ఇక్కడ బాగా ఆస్కారం ఉంది. ఈయనే యావే. యావే అంటే యెహోవా. యెహోవా అనే పదాన్ని ఇంకా మనం ముందుకు అట్లే కొనసాగించుకుంటూ పోతే కదా, అది క్యూరియస్ అనే ప్రభువైన యెహోవా అనే పదానికి సమానంగా ఈ యావే అనే పదాన్ని వాడడం జరిగింది. ఇంతవరకు మనం చూసుకున్నటువంటి విషయాల్లో యేసుక్రీస్తు పేర్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఏమి పేర్లు అంటే, యేసు అంటే రక్షకుడు, విమోచకుడు అని గ్రీకులో చూసినాం, ఇబ్రులో చూసినాం, తెలుగులో కూడా చూసినాం. ఈయన దేవుడు అనే దైవత్వాన్ని అక్కడ చూపిస్తుంది. క్రీస్తు అనేది దేవుడుగా మానవుడిగా వచ్చి క్రీస్తు ఏమి సాధించినాడు, ఏమి చేసినాడు, తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆయన్ని అభిషేకించినాడు, ఏ పని కోసం, ఆ పని పూర్తి చేయడంలో యేసుక్రీస్తు యొక్క దైవత్వం మనకి అక్కడ బయలుపరచబడుతుంది. ఇది నమ్మండి, వాక్యం చెప్పేది ఇది. ఈ వాక్యాన్ని విధంగా సత్యవాక్యాన్ని సరిగా మనం విభజించుకోవాలా, మన ఆలోచనలో చెప్పకూడదు. మూడవది ప్రభు అని చూసినాం కదా. ప్రభు అయిన యెహోవా, క్యూరియోస్ అనే గ్రీకు పదానికి, యెహోవా అనే తెలుగు పదానికి, యావే అనే పదానికి సెప్టాజింట్లో ప్రభు అని పేరు దానికి చెందింది అని చూసేటప్పుడు ఆయనయే ప్రభు అయిన యెహోవా, ఆయనయే ప్రభు. ఇది యేసుక్రీస్తుకి ఏమైంది? ప్రభు అని పేర్కొనడం జరిగింది. ఇది ఎవరి ఏర్పాటు? ఇది ఎవరు చేసినారు కదా? మనం చూసినాం కదా, ప్రభు యొక్క క్రీస్తుకి ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి యొక్క కదా గొప్ప గొప్ప కార్యాలను బట్టి 3 విధాలుగా అది ఉపయోగించని చెప్పినాం కదా. మొదటిది ఆయన సౌశీల్యం, ఆయన వ్యక్తిత్వం యొక్క గౌరవాన్ని గురించి అని చెప్పినాం. రెండవది ఆయన సొంత ఆయనకు ఆయనగానే చేయగలడు, అధికారం కలిగిన వాడుగా అని చూసినాం. మూడవదిగా ఆయన సర్వాధికారి కదా, అందరికంటే చెన్న గుణములు కలిగిన వాడు, దైవత్వం కలిగిన వాడు, ఆ నామములో దేవుని యొక్క నామానికి క్రియాత్మకంగా కార్యం చేసినటువంటి వాడు, ఆ దేవుడికి సమానంగా పేరు కలిగినటువంటి వాడు అనే విషయాలు మనం ఇంతవరకు ఆ విధంగా తెలుసుకున్నాం ఈ 3 వాక్యాల ద్వారా. యావేగా యేసుక్రీస్తుని మనం గుర్తించాలా. యెహోవా, యావే, అడోనాయ్, ప్రభు అయిన యెహోవా, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అన్ని వచనాల్లో మనకి అర్థమయ్యింది. మరి యేసుక్రీస్తుని ఇలా మనం కాదని చెప్పినట్లయితే శాపగ్రస్తులు అవుతాం. ఈ విధంగా మనము దేవుని యొక్క ఆ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి. చాలామంది రోజుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోకుండా, ఇంత రహస్యం బైబిల్లో దేవుడు రాసి పెట్టినాడు కదా, ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా ఊరికే ఆయన దేవుడు కాదని, ఆయన కేవలం మానవుడే అని, ఆయనకు దైవత్వము లేదు అని, ఆయనలో దేవుడు అనే పదానికి అర్థమే లేదని చెప్పని ఆలోచన చేసుకుంటూ దేవునికి శత్రులు అవుతుంటున్నారు.
ఇప్పుడు మనం ఒకటి యేసు అనే పేరు చూసినాం, క్రీస్తు అనే పేరు రెండోది చూసినాం, ప్రభు అనేది మూడోది చూసినాం, యావే అనేది నాలుగోది చూసినాం. ఇప్పుడు ఐదోది ఆయన దేవుని దూత అనే విషయాన్ని మనం చూద్దాం. దేవుని దూత వంటి పేర్లను గురించి క్రీస్తు నరవతారానికి ముందు అను శీర్షిక కింద చర్చిద్దాం మనం కొంచెం కదా. ఇతర బిరుదులని సరి అయిన ఆయా శీర్షికల కింద మనము నేర్చుకోవడం మంచిది. యేసుక్రీస్తు దేవదూత అని ప్రధానంగా మనకి పాత నిబంధన అంతట్లో కనపడుతుంది. మనకి మొదటి భాగంలో ఆఖరి మెట్టుది. ఇప్పుడు దీన్ని మనం ధ్యానించుకోబోతున్నాం కాబట్టి దానికి ముందుగా ఈ ఇంకొక విషయాన్ని కొంచెం ఆలోచన చేస్తాం. ఏంటివి? యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి బిరుదులు మనం ఆలోచన చేసుకుందాం. ఇవి చదివేటప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. వీటన్నిటినీ బట్టి యేసుక్రీస్తు ఎవరు? మరి దైవత్వం లేనివాడా? దైవత్వం కలిగిన వాడా? ప్రభువుకు చెందిన ఇతర కొన్ని కొత్త నిబంధన బిరుదులు ఈ విధంగా రాయబడినాయి. దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని రాయబడింది. యోహాను సువార్త 20:28 వచనం చూసుకోండి. రెండవదిగా ఆయన వాక్యం అని రాయబడింది. వాక్యం యోహాను సువార్త 1:1 వచనం. మూడవది దేవుని కుమారుడు అని రాయబడింది. మత్తయి సువార్త 3:17, లూకా సువార్త 1:35, కొలస్సీ 1:15, మొదటి యోహాను 5:20 వచనం. ఇక నాలుగవదిగా మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు, కొలస్సీ 1:18 చూసుకోండి. ఐదవదిగా దేవుని సృష్టికి ఆయన ఆది అయిన వాడు, ఆయనయే ఆరంభం, ఆయనకు ఆరంభం లేదు, ఆయన ఎవరు చేసిన వారు కారు, ఆయనయే ఆది. ఆరవదిగా దేవుని స్వరూపి అని రాయబడింది. 2 కొరింథీ పత్రిక 4:4 వచనం. ఇక ఏడవదిగా ఆయన దేవుని తత్వము యొక్క మూర్తి, అంటే ఆయనయే దేవుడు అని రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 1:3 వచనం. ఎనిమిదవదిగా ఆయన అల్ఫా మరియు ఒమేగా, ప్రకటన 1:8-22, ప్రకటన 13 వచనం. తొమ్మిదవదిగా మనుష్య కుమారుడని రాయబడింది. మత్తయి 8:20, తర్వాత యోహాను సువార్త 1:51, అపోస్తల కార్యముల గ్రంథం 7:56, 21, 9. ఈ వచనాలు గమనించండి. మరి 10వదిగా ఆయన దావీదు కుమారుడు అని రాయబడి ఉంది. దావీదు కుమారుడు అంటే మత్తయి సువార్త 9:27, మత్తయి సువార్త 21, 9 వచనాల మాట మనకు కనబడతాయి. ఇక 11వదిగా ఆయన కడపటి ఆదాము లేదా రెండవ ఆదాము అని చెప్పని రాయబడింది. మొదటి కొరింథీ పత్రిక 11:45-47 వచనాలు. 12వదిగా ఆయన రక్షకుడు లేదా రక్షణకర్త, హెబ్రీ 2:10. 13వది ఆయన రక్షకుడు, లూకా సువార్త 2:11, యోహాను 4:12, 44-42, అపోస్తల కార్యం 5:3-10 వచనాలు గమనించినప్పుడు ఈయన రక్షకుడు. 14వదిగా ఈయన విమోచకుడు, తీతు 2:14. 15వది విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడని నేను గురించి రాబడింది. హెబ్రీ పత్రిక 12:2. లోకమునకు వెలుగు, యోహాను 8:12. ఆయన దేవుని గొర్రె పిల్ల, యోహాను 1:29-36 వచనము. సృష్టికర్త, యోహాను 1:3 వచనం, 16 వచనము, 10 వచనము. 19వది మధ్యవర్తి, మొదటి తిమోతి పత్రిక 1:5లో ఆయన మధ్యవర్తిగా రాయబడి ఉంది. 20 ప్రవక్తగా, అంటే ఆయన లూకా సువార్త 24:19 ప్రవక్తగా మనకు పరిచయం చేయబడినాడు. 21 గొప్ప ప్రధాన యాజకుడుగా ఆయన మనకి పరిచయం చేయబడుతున్నాడు. హెబ్రీ 4:14 మనుషుల్లో ఉన్నటువంటి అందరూ ప్రధాన యాజకుల కంటే కూడా ఈయన ఒక్కడే అతి ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు రాబోతున్నాడు, ఆయనే క్రీస్తు. అంటే దేవునికి మనం మధ్యవర్తిగా మనకి పరిచయం చేయబడినాడు. కానీ కొందరు అనుకుంటున్నట్టుగా ఆయన కేవలం యాజకుడే కానీ ఆయన ఆరాధనకు పాత్రుడు కాదనద్దండి, పొరపాటు, తప్పు చేయొద్దండి. తర్వాత 22వది ఆయన రాజు, లూకా సువార్త 1:33, ప్రకటన 17:14, ప్రకటన 19:16 వచనాల్లో. ఆఖరిగా ఇంకొకటి 23 వచనంలో యేసు మార్గము, యేసు సత్యము, యేసు జీవము. ఈ అన్ని విషయాలు మనం ఆలోచన చేసేటప్పుడు మనకేమనిపిస్తుంది? నేను ఇంతవరకు చెప్పినట్టు కొన్ని విషయాలు, అంటే 23 విషయాల్లో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చూడండి కదా, ఆయన దేవుడని చూడండి, ఆయన దేవుని కుమారుడని చూడండి, ఆయన యాజకుడుగా, ప్రవక్తగా, మధ్యవర్తిగా, ద్రాక్షవల్లిగా, ఎన్ని ఉన్నాయి ఇక్కడ.
గొర్రెల కాపరిగా, గొప్ప యాజకుడుగా, నిజంగా రాజుగా, రారాజుగా, ఇన్ని విషయాలు మనకి రక్షకుడుగా, రక్షణకర్తగా, మనము విమోచకుడుగా, దావీదు కుమారుడు, కడుపటాదాము, అల్ఫా అమోగా, ఆయన దేవుని యొక్క తత్వము, దేవుని స్వరూపము, ఆది అంతము, ఆది సంభూతుడు, ఇలాంటి వాడు మరి దేవుడు కాకపోతే ఇంకేమవుతాడు కదా? ఇన్ని తెలిసి కూడా మనము దేవుడు కాదని బోధించినట్లయితే వాక్యం చెప్తుంది, మేలైనది చేయనరిగియు అలాగూ చేయని వానికి పాపమే కలుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలు, బోధకులు బోధిస్తున్నటువంటి వారు ఈ పాపం చేస్తున్నారు. ఏమని? యేసుక్రీస్తుని కాదని, యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తు కేవలం మనిషి అని. మరోసారి మీకు నేను రివిజన్ చేస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క పేరుల్లో మొట్టమొదటిది యేసు, అని మనం రక్షిస్తాడు. రెండవది క్రీస్తు, రక్షణకు ఆయన అర్హుడు, అంటే రక్షించడానికి ఆయన బాధ్యుడు, అంటే ఆయన కార్యాలయం, ఆయన యొక్క మిషన్ గురించి అది చెప్తుంది. మూడవదిగా ఆయన ప్రభు, అంటే మనందరినీ ఏలేవాడు, పరిపాలించేవాడు, రాజు, ఆయన మెస్సియా అని చెప్పిన అర్థం మనకి కనపడతాయి కదా. ఇక నాలుగవది కదా క్యూరియస్ అని చూసుకుంటున్నాము. క్యూరియస్ అంటే ఆయన ప్రభు. నాలుగవది యావే ప్రభు, యెహోవా. తెలుగులో యెహోవా అనే పదానికి మూల పదము గ్రీకులో, ఆ హెబ్రీ భాషలో యావే అన్నారు. కాబట్టి ఈ అడోనాయ్ అనే ఆ ప్రభువైన యెహోవా అనే పదం యేసుక్రీస్తుకి సమానంగా ఇక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి యావే కదా అనేది నిజంగా చాలా అర్థం ఇచ్చేది. దీంట్లో అడోనాయ్ అనే పదం దాగి ఉంది. దాని అనుసారంగా ఈ ఓవల్స్ని బట్టి జేహెచ్, విహెచ్ లేక వైహెచ్, డబ్ల్యూహెచ్, యోద్, హెట్, వావ్, హెట్ అనే ఈ ఇంగ్లీష్ యొక్క ఓవల్స్ని ఆధారం చేసుకునే దాని నుంచి అడోనాయ్ నుంచి వాళ్ళు ఏమంటే యెహోవా అనే పదాన్ని బయటికి తీయడము జరిగింది. యెహోవా అంటే ఇంగ్లీష్లో జావే, జెహోవా, జెహోవా లేదా యావే. యావే అంటే జావే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యెహోవా, ఆయన యెహోవా, యేసే యెహోవా. ఎందుకంటే ఆయనకి ఆ పేరు ఉంది, ఆ పేరులో ఆయన వచ్చినాడు గనుక. ఆయన ఉన్నవాడు అన్నవాడు. ఎలాగో యెహోవా దేవుడు, అలాగే యేసుక్రీస్తు కూడా ఆదిలో వాక్యమై ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నటువంటి వాడు, ఆది సంభూతుడై ఉన్నటువంటి వాడు. ఆయనే అల్ఫా ఒమేగా, ఆయనే సమస్తమైనవి. కాబట్టి యేసుక్రీస్తుని మనం చిన్నగా అంచనా వేయకూడదు. అట్లని తండ్రి లేడని కాదు, పరిశుద్ధాత్ముడు లేడని కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అన్నటువంటి ఇంత గొప్ప అవగాహన దేవుడు మనకిచ్చి కదా, ఆ దేవుని ద్వారా మనము కదా దేవుని సన్నిధికి ధైర్యముగా కృపాసనాన్ని సమీపిస్తున్నాం. ఈ ప్రవేశం కేవలం మనకి యేసుక్రీస్తు ద్వారానే జరిగింది. నేను ఇందాక ఒక ఉపమానంలో చెప్పినాను కదా, యేసుక్రీస్తు అనే ఆ ఉచ్చారణ కానీ, యేసుక్రీస్తు గురించి కానీ, యేసుక్రీస్తు కదా అనే విషయాలు చెప్పడం కానీ, ఏవైనా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు గురించి మనం ప్రధానంగా మాట్లాడితే ఎవరిని గురించి కూడా అంత ఎక్కువ మనం మాట్లాడలేము. తండ్రి దేవుని కూడా అంత ఎక్కువగా మాట్లాడినాము. పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా మాట్లాడినాము. ఈ 70% యేసుక్రీస్తు గురించే మాట్లాడతాం. ఎందుకంటే అంత ఉంది ఆయన యొక్క నామములో, ఆయనలో. ఆయన కేవలం మనిషి మాదిరిగా ఒక వ్యక్తి కాదు, కానీ దైవత్వంలో రెండవ వ్యక్తి అయినా కూడా ఆయన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తుని దేవుడుగా అంగీకరించిన వారు చాలా ధన్యులు. అందుకే యోహాను సువార్త 10:3 అంటుంది, సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుని ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి అద్వితీయ దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుని ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి మీరు యేసుని కాదనద్దండి. యేసుని కాదంటే మీరు నాశనం అవుతారు. యేసు దేవుడు కాదంటే మీరు నష్టపోతారు, పరలోకానికి వెలుపట ఉంటారు. కాబట్టి యేసు ఎవరో, ఈసూస్ ఎవరో చూసినాం. క్రీస్తు ఎవరో దాని మూల పదం యొక్క అర్థం కూడా చూసినాం. దేవుడే అభిషేకించి క్రీస్తుని యేసుగా మనం రక్షించినాడు. తర్వాత ఆయన మన పైన ప్రభువుగా ఆయన పెట్టినాడు, లోకానికే ప్రభువుగా ఆయన చేసినాడు. అడోనాయి అని ఆ పదంలో చూసినాం. ఈయన యెహోవా అని చూసినాం కదా. ఈ నామం యేసుకి వర్తించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వాక్యం ఏం చెప్తే దాన్ని నమ్మాలి. ప్రధానంగా 5వదిగా మనం ఈ బైబిల్లో పాత నిబంధనలో యెహోవా దూతాని, దేవుని దూతాని యేసుక్రీస్తు యొక్క నరవతారానికి ముందు మనము ఈ విధంగా యేసుక్రీస్తు మనం ఆలోచన చేసినాం. ఇక మిగిలింది యెహోవా దూత అనే పదం ఉంది. దాన్ని మరొక పాఠంలో మనం విందాము. అంతవరకు సెలవు. ఇంతవరకు మీరు ఓపికగా ఉన్నందుకై
యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తుని దేవుడు అని మనం ఆలోచన చేసి, దేవుని కుమారుడని ఆలోచన చేసి ఆయన్ని మనము గౌరవిద్దాము, ఆయన మహింపడదాము. ఆయన మనము కదా అవమానపరచుకుంటే యోహాను సువార్త 5వ అధ్యాయము కదా 23వ వచనం ప్రకారంగా మనం ఆయన సేవిద్దాం. తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని కూడా గణపరచు. మరి ఏమంటారు ఈ వచనములో? ఈ విషయాలు యేసుప్రభు తన దేవుడని డైరెక్ట్గా అని చెప్పుకుంటున్నాడు. దాంట్లో తేడానే లేకుండా పోయింది కదా. కొంతమంది చూపిమ్మను యేసుప్రభు దేవుడని చెప్పినట్టు ఇది కాదా ఇంకా కదా. కుమారుని గణపరచిన వాడు తండ్రిని గణపరచుడు. ఆ నామం నాకుంది, ఆ నామం నేను వచ్చినా అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తే మార్గం, సత్యం, జీవం. ఆయనయే దేవుడు, దేవుని కుమారుడు, మధ్యవర్తి మన కొరకు ప్రాణం పెట్టి సమాధ్యపడి పైకి లేచి పరలోకానికి ఎక్కి మన కొరకు రానే ఉన్నటువంటి వాడు క్రీస్తు. కాబట్టి ఆ క్రీస్తుని ఎదురు చూస్తూ మనం ఆయన కోసం సిద్ధంగా ఉందాం. మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాస్తుతులు. ఈ సమయం కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ వాక్యాన్ని ఎరుగక, వాక్యం యొక్క లోతు సత్యం తెలియక చాలామంది ప్రభు యేసుక్రీస్తుని తృణీకరించి యేసుక్రీస్తుని ప్రభు అవమానపరుస్తున్నారు. ప్రభు, మేమైతే మీ యొక్క వాక్యాన్ని సరిచూసుకొని వాక్యములో ఉన్నటువంటి మీ యొక్క దైవత్వాన్ని, మీ కుమారుని యొక్క దైవత్వాన్ని ప్రభు ఇదిగో తండ్రి మీ యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి ప్రభు ఇదిగో తండ్రి దేవుడుగా మిమ్మల్ని సేవించే ధన్యత మాకు ఇచ్చారు. యెహోవా తమకు దేవుడు కాగలిగిన వారు ధన్యులు. ఆ నామంలో నాకుంది అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ద్వారా మా పాపాలు మీరు కడిగి మమ్మల్ని మీ కొరకు రాజుగా, మా రాజ్యముగా చేసుకుని, మా రాజుగా మీ కుమారుడు యేసుక్రీస్తుని ప్రభువుగా మీరు ప్రతిష్ఠించి ప్రభువును పరిపాలించే రాజుగా చేసినందుకు స్తోత్రాలు. లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా అనేకుల కొరకు చనిపోయినటువంటి యేసుక్రీస్తుని గురించి మేము ప్రకటించుటకును, ఈ సువార్త అందించుటకును మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యం, ఈ సువార్త ఎంతమంది విన్నారో అంతమంతా మీరు మాట్లాడి యేసుని వ్యక్తిగతంగా, దైవికంగా, దైవత్వంగా గుర్తెరిగి క్రీస్తులో ఉన్నటువంటి దీవెనలు పొందుటకు సహాయం చేయ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.